ఈ తొక్కలో బాడీకి నాకు 5 ఇయర్స్ పట్టింది. కానీ ఇలా అవ్వడానికి నాకు 1 ఇయరే పట్టింది. ఈ మధ్య చాలా మంది సినిమాలో హీరోలను చూసో, ఇన్‌స్టాగ్రామ్ లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూసో మంచి ష్రెడెడ్ ఎస్థెటిక్ 6 ప్యాక్ బాడీ ఉంటేనే ఒక బాడీ అనుకుంటున్నారు. సరైన మజిల్ మాస్ లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి బాడీయే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ నేను లావుగా ఉన్నప్పుడు చెప్తే ఎవడు వినేవాడు కాదు. అందుకని ఇంత ష్రెడెడ్ అయినాక చెప్తున్నా వినండి. ఏజ్ ఒకసారి 30 దాటినాక మీకు మజిల్ బిల్డింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది. మీరు కడుపు మార్చుకుని కొంచెం కార్డే చేస్తే మీకు ఒక 60 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఫ్యాట్ బర్నింగ్ చేయొచ్చు. కానీ ఆ ఏజ్ లో మజిల్ బిల్డింగ్ చేద్దాం అంటే స్టెరాయిడ్స్ లేకుండా దొబ్బదు. ఈ కెరియర్ బాడీ బిల్డింగ్ అయితే ఓకే, కానీ మీకు వేరే కెరియర్ ఉండి ఇయర్ మొత్తం స్ట్రెడెడ్ బాడీ, సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం మన హెల్త్ కి మంచిది కాదు. రోజంతా జంక్ ఫుడ్ తినడం మంచిది కాదు, అలానే రోజు కడుపు మార్చుకోవడం కూడా మంచిది కాదు. మీకు వారానికి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వర్కౌట్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ కి సెట్ అయ్యేటట్టు మంచి డైట్ ఫాలో అవ్వండి. కొంచెం కార్డియో చేస్తూ మెయిన్ మజిల్ బిల్డింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైనా బ్యాలెన్స్ ఉన్నంత వరకు. ఒక్కసారి బ్యాలెన్స్ తప్పు కింద పడితే మళ్ళీ లెగడం కష్టం.